గోపీనగర్ జన చైతన్య ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించకుంటే ఎన్నో ప్రయోజనాలు రిజర్వేషన్లన్నీ బడుగు బలహీన వర్గాలకు అంది ఉండేవి కాదని గుర్తు చేశారు. రిజర్వేషన్ల ద్వారానే ఎంతో మంది విద్య, వైద్య, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారని, ఇప్పటి యువత ఆయన ఆశయాలతో ముందుకు సాగాలని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు మార్గాన్ని సుగమం చేసిన మహనీయుడు అంబేద్కర్ అంటూ ఆయన్ను కొనియాడారు. ఇక అసోసియేషన్ అభ్యర్థన మేరకు రాగం నాగేందర్ యాదవ్ కంపౌండ్ వాల్ ను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్యలున్నా ఆయన వరకు తీసుకెళ్తే వాటిని తప్పకుండా పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. ఇక అదే విధంగా అక్కడున్న బీసీ విద్యార్థులకు, బీసీ హాస్టల్ విద్యార్థులకు వాలీబాల్ మరియు వాలీబాల్ నెట్ ను రమేష్ బహుమానంగా ఇచ్చారు. అదే విధంగా రాగం నాగేందర్ యాదవ్ స్పోర్ట్స్ కిట్ ను కూడా విద్యార్థులందరికీ బహుమానంగా అందించారు. ఇక ఎలాంటి సమస్యలున్నా ఆయన వరకు తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తానని అక్కడి స్థానికులకు, విద్యార్థులందరికీ ఈ కార్యక్రమంలో కరీంనగర్ డిప్యూటీ లేబర్ కమిషనర్ కోలా ప్రసాద్, హైకోర్టు అడ్వకేట్ రాజేశ్వరరావు, బీసీ హాస్టల్ వార్డెన్ సమీర్ మాలాద్రీలు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన పుట్టుక నుండి మరణం వరకు సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసమే పనిచేశారంటూ స్ఫూర్తివంతమైన ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన చైతన్య ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, అడ్వైజర్ డాక్టర్ ముసలయ్య, వైస్ ప్రెసిడెంట్ రంగుల ప్రవీణ్, ట్రెజరర్ సందీప్, వైస్ ప్రెసిడెంట్ పి ఆనంద్, జాయింట్ సెక్రటరీ పి ప్రవీణ్, వైస్ ప్రెసిడెంట్ సాయినాథ్, సలహాదారులు వెంకటేష్, నరసింహ, తుకారాం, దస్తగిర్ తదితరులు పాల్గొన్నారు. గోపీనగర్ లోని అంబేద్కర్ భవన్ లో సోదరుడు రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ వర్ధంతి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా డిప్యూటీ కమిషనర్ లేబర్ కమిషనర్ ప్రసాద్ గారు, అడ్వకేట్ రాజేశ్వర్ గారు, మరి ఈ మిగతా నాయకులు, ఈ సంఘ నాయకులందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అందరికీ సూచన ఏంటంటే అంబేద్కర్ గారు సూచించినటువంటి మార్గంలో మనం నడవాలి. యువత చెడుదారిలో పోకుండా సన్మార్గంలో పోవాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి, రాజ్యాంగ పరంగా మనకు ఇచ్చినటువంటి హక్కులను సాధిస్తూ ముందుకెళ్ళాలి. వీటన్నింటినీ కూడా క్రోడీకరించి ఇచ్చినటువంటి అంబేద్కర్ గారిని స్మరిస్తూ వారి యొక్క సూచనలు, వారి యొక్క చూపించినటువంటి ధర్మదారిలో అందరూ నడవాలి, చెడదారిన పోవద్దు అనే ఉద్దేశంతో ఈ బిల్డింగ్ కట్టియడం జరిగింది. ఈ బిల్డింగ్ లో నా సొంత ఖర్చులతోని అంబేద్కర్ భవనం కట్టియడం జరిగింది. ఈ కట్టించినటువంటి అంబేద్కర్ భవనం సద్వినియోగపడాలనే ఉద్దేశంతో యువతకు ప్రాతినిధ్యం ఇస్తూ, చదువుకున్న యువకుడికి, చదువుకున్న విద్యావంతునికి, యువతకు మనం ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తే రాబోయే తరాలకు కూడా మంచి మార్గాలు, మంచి ఉత్సాహంగా చూపించాలి. ఉత్సాహంతో మంచి మార్గాలు, మంచి కార్యక్రమాలు చేపడతారనే ఉద్దేశంతో రమేష్ గారిని, సత్యనారాయణ గారిని, మల్కయ్య గారిని మరి ఎన్నుకోవడం జరిగింది. నేనే వచ్చి ఎన్నికలు నిర్వహించి నేనే వారికి సూచించి అందరి ఆమోదం మేరకు ఏకగ్రీవం చేసి వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. ఇలాగా ఉత్సాహంగా యువత ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంతో 10 మందికి సాయం చేయాలనే ఉద్దేశంతో, ఆ సంకల్పంతో ఈ కార్యక్రమం మనం ఈ బిల్డింగ్ కట్టియడం జరిగింది. దానికి అనుగుణంగా నడుస్తున్నటువంటి సోదరులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనకు అందరం కూడా పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నిన్నటి దినము వర్ధంతి కార్యక్రమం ఉండే, కాకపోతే శనివారం వచ్చింది, అందరికీ ఉద్యోగాలు ఉంటాయి, వివిధ రకాల పనులు ఉంటాయి కాబట్టి అందరూ హాజరు కాలేకపోతాము అనే అందరూ చెప్పడం జరిగింది. దాని మూలంగా ఆదివారం అన్నప్పుడు ఈరోజు అందరూ అవైలబుల్ ఉంటారు కాబట్టి అందరూ ఒపీనియన్ తీసుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చాలా మందికి తెలియదు.
ఆయన అంటే అందరు ఏమనుకుంటారంటే ఆయన దళితుల నాయకుడు, మాకేం చేసిండు, అంతా దళితులకే చేసిండు, మాకేం చేయలేని చెప్పి అందరు అనుకుంటారు. అంటే తెలియని వాళ్ళకి మనం తెలియాల్సిన అవసరం ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంబేద్కర్ దళితులకే కాదు, బడుగు బలహీన వర్గాల అన్ని ప్రజల కోసం, అందరి అభ్యుదయం కోసం పాటుపడినటువంటి వ్యక్తి. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే ఎస్సీలకే రిజర్వేషన్ ఇచ్చిండు, మాకేమీ లేదంటారు. చాలా తప్పది. తెలియని వాళ్ళు ఈ ప్రాపగండా అనేది అందరు సర్క్యులేట్ చేస్తున్నారు. కాబట్టి నేను ఒక 2-3 విషయాలు తెలియాలి అందరికీ. అంబేద్కర్ గారు మొట్టమొదటిగా రిజర్వేషన్ ఇచ్చింది బీసీలకు. చెప్పలు ఉండాలి. తెలియకపోతే అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా. ఆర్టికల్ 340 కూడా చూడండి. ఫస్ట్ అంబేద్కర్ గారు 27% రిజర్వేషన్ ఇచ్చింది బీసీలకు మాత్రమే. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఇచ్చారు. ఆర్టికల్ 342 ప్రకారం ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చారు. ఆయన కేవలం దళితులకే కాదు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా సమానత్వం, సమన్యాయం చేయడమని ఎంతో కృషి చేసిన వ్యక్తి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాగే ఈ రోజు మహిళలందరూ కూడా చదువుకుంటున్నారు, అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా చదువుకుంటున్నారు. ఉద్యోగాల్లో కానీ, అనేక ప్రభుత్వ రంగాల్లో కానీ, విద్యలో కానీ అన్నింటిలో కూడా మహిళలకు సమానత్వం కల్పించింది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చి మహిళలు కూడా పురుషులతో సమానం, వాళ్ళు వంటింటి గుండెలు కాదు, వాళ్ళు కూడా సమాజంలో సమానం అని చెప్పేసి వాళ్ళకు విద్యా అవకాశాన్ని కల్పించి వాళ్ళు అన్ని రంగాల్లో పొందండి. ఇప్పుడు మనకు రాష్ట్రపతి ఎవరు? ముర్ము గారు. ఎవరు ఆమె? ఒక మహిళ. అట్టడుగు స్థాయి నుంచి, అణగారిన స్థాయి నుంచి, అణిచివేయబడిన స్థాయి నుంచి, మురికి గుంటలో ఉండే మన జనాన్ని, ఊరికి అవతల ఉండే జనాన్ని ఒక దేశానికి రాష్ట్రపతిని చేసింది ఎవరంటే మన భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగం రచించింది ఎవరంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో మనందరం సపోర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను, నువ్వు, మన పిల్లలు నలుగురితో పాటు సమాజంలో కూర్చోగలుగుతున్నాము, తెల్ల బట్టలు వేసుకుంటున్నాము, సూట్లు కొట్టేసుకుంటున్నాము, నలుగురితో పాటు కూర్చుంటున్నాము అంటే దానికి కారణం అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి హక్కులు, మనకు రచించిన రాజ్యాంగం. ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన పూర్వకాలంలో ఇవన్నీ లేకుంటే చదువుకుంటే నాలుకలు కోసే సిచ్యువేషన్స్, ఏదైనా వింటే కూడా చోరలో సీసం పోసిన సందర్భాలు ఉన్నాయి. మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు చెప్తారు. ఊర్లోకి రానిచ్చే వాళ్ళు కాదు, మూతికి ముంద కట్టుకునే వాళ్ళు, ముట్టికి చీపురు, కాళ్ళకు అరిటాకులు కట్టుకొని తిరిగేటోళ్ళు మనోళ్ళు. మన కనీసం మన నీడ పడితే కూడా వాళ్ళు ద్వేషించుకునే వాళ్ళు. అటువంటి సిచ్యువేషన్ నుంచి మనకు రాజ్యాంగం మన కోసం బడుగు బలిగిన వర్గాల ప్రజలు, నా జాతి ప్రజలు సంఘంలో, సమాజంలో అందరితో పాటు సమానంగా కాలు ఎత్తుకొని ఉండే విధంగా చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దయచేసి అందరూ కూడా అంబేద్కర్ గారు చేసినటువంటి మంచి పనులను మన పిల్లలకు కూడా మనం తెలియజేయాల్సిన అవకాశం ఉంది. సో నేను ఇంకా ఈ భవనం గురించి 2-3 విషయాలు మాట్లాడదలుచుకుంటున్నాను. మనం అందరం ఇక్కడ ఇంత చక్కగా కూర్చొని ఇంత హాల్లో ఫ్యాన్లు, మంచి లైటింగ్ ఇవన్నీ ఉన్నదానికి కారణం మన గౌరవనీయులు అన్న రాఘవ నాగేంద్ర గారి. చాలా మంది ఏమనుకుంటారంటే, తెలుగు వాళ్ళు ఏమంటారంటే గవర్నమెంట్ ఇచ్చిన పైసలు, చాలా మందికి అదే ఉంటుంది, గవర్నమెంట్ ఇచ్చిన పైసలు కట్టారు అని కొంతమంది అనుకుంటారు. కాదు, ఇది అసత్యం. అన్న సొంత నిధులతోటి, సొంత పైసలతోటి మనకు భవనం కట్టించాడు. అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి అది తెలియజేస్తున్నాను. ఎందుకంటే డిఫరెంట్ మెంబర్స్ బయట వాళ్ళ ఒపీనియన్ కాబట్టి వాళ్ళకు కూడా తెలియాలి. మనకు గవర్నమెంట్ ఫండ్స్ రాకపోయినా నేను ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉంటానని చెప్పేసి అన్న మనకి ఇంత చక్కటి భవనం కట్టించినందుకు ఆ సంఘం నుంచి, ఆ సంఘ సభ్యుల తరఫు నుంచి వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మనం సంఘం మెల్లిమెల్లిగా ఇప్పుడే మనకు అభివృద్ధి పథంలో నడుస్తుంది. కొన్ని అసాంఘిక శక్తులు, అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి. అందరి గ్రూపులో మన అందరికి తెలుసు కాబట్టి దానికి అది రూపుమాపడానికి ఎవరు వస్తున్నారో వాళ్ళ సంఘం దగ్గరికి, ఎవరు ఇలాంటి పనులు చేస్తున్నారని ఐడెంటిఫై చేయడం కష్టం అంటే. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల కూడా గంజాయి తాగడము, బీర్ బాటిల్స్ పగలగొట్టడం, ఇవన్నీ మనకు చాలా నైట్ కాగానే ఎన్నో రకమైన అసాంఘిక శక్తులు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి. మేము వచ్చిన తర్వాత
కొన్ని ఐడెంటిఫై చేసి మనకు కావాల్సింది మెయిన్ ఏంటంటే సీసీ కెమెరాలు కావాలి. సీసీ కెమెరాలు ఉండడం వల్ల పాసిబిలిటీ ఏంటంటే నేను ఉన్నా లేకపోయినా, నేను ఈడున్నా, అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, ఇంకా వేరే దేశంలో ఉన్నా, మొబైల్లో సీసీటీవీలో ఇక్కడ ఎవరు తిరుగుతున్నారని చూసుకోవడానికి అవకాశం ఉంది. ఎవరు వచ్చిండ్రు, వాళ్ళ స్థానికుల, బయట వాళ్ళ ఐడెంటిఫై చేసి మనకు తెలిసిన పిల్లలు ఎవరంటే మనకు తెలిసిన పిల్లలు వాళ్ళకి పిలిచి మందలించి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళతో మనం చెప్పే రీతిలో మనం చెప్తాం. మరి ఆల్రెడీ అలా సంతోషకర విషయం ఏంటంటే మొన్న రాత్రి మేము 2-3 మన యువకులతోటి ఒక రాత్రి మేము మేల్కొని ఉండి చూద్దాం ఎవరు వస్తున్నారు అని చెప్పేసి మేల్కొని ఉండడం జరిగింది. లక్కీగా 2 దొరికిండ్రు. ఆల్రెడీ గ్రూప్ లో ఫోటో కూడా షేర్ చేసినాము. సో మన రీతిలో మనం చెప్పిన వాళ్ళకి ఆలోచన చెప్పడానికి రాలేదు. చాలా సంతోషం. మన మధ్య ఉన్నటువంటి మన సీసీ కెమెరాలు మనకు కావాలని చెప్పడంతోనే పెద్ద మనసుతోటి ముందుకొచ్చి మన సంఘ జనరల్ సెక్రటరీ సత్యమన్న గారు 21,000 రూపాయలతో మన భవనానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సంఘం తరఫున నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇలాగే అందరూ కూడా ముందుకు రావాలి. నేను వచ్చినప్పుడు అయితే నాకు తెలిసి ఒక 5 మంది ఉండే. స్టార్టింగ్ 3 వారాల ముందు వచ్చిన ఒక 5 మంది 10 మంది రండ్రా అంటే బలవంతంగా. అంటే ఇంతకుముందు పరిస్థితి ఎట్లుండే నాకు తెలియదు, బట్ నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. మనం చేస్తున్న కార్యక్రమాలు చాలా మందికి నచ్చి అదేదో జరుగుతున్నాయా అని చెప్పేసి చాలా మంది ఉత్సాహంగా, మహిళలు కూడా పిలిచిన వెంటనే ప్రతి ఒక్క కార్యక్రమానికి ఇంతమంది వస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీరు ఎప్పుడు కూడా రావాలి, అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి, ఇంకా మనము మన సంఘాన్ని అభివృద్ధి చేయాలని మనం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.